ఇవాళ రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరగనున్నాయి. మధ్యాహ్నం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం హంద్రీనీవా సుజల స్రవంతిని చంద్రబాబు పరిశీలించనున్నారు. సాయంత్రం టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరగనున్నాయి. మధ్యాహ్నం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం హంద్రీనీవా సుజల స్రవంతిని చంద్రబాబు పరిశీలించనున్నారు. సాయంత్రం టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు కూడా జరగనున్నాయి. మధ్యాహ్నం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం హంద్రీనీవా సుజలా స్రవంతి చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇక సాయంత్రం టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. ఇవాళ రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరగనున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, రెండో రోజు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నీలిమ. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నిన్న ఈవేళ 2 రోజులు కూడా పర్యటన కొనసాగిస్తున్నారు. రెండో రోజు ఈవేళ పర్యటనకు సంబంధించి చూసినట్లయితే R&B గెస్ట్ హౌస్ వద్ద ఆయన బస చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం వద్ద మనము ప్రస్తుతం ఉన్నాము. ఆయన గెస్ట్ హౌస్ బయటనే ప్రత్యేకించినటువంటి బస్సులో బస చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఆయన సరిగ్గా 11 గంటలకు స్థానికంగా ఉన్నటువంటి కేవీఆర్ కళ్యాణ మండపానికి వెళ్ళి అక్కడ ఏదైతే పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరము అక్కడి నుంచి ఏదైతే బాబు నగర్ ఉందో ఆ బాబు నగర్లో 1 గంట ప్రాంతంలో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని 2 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రము 4 గంటలకు రామకుప్ప మండలము రాజుపేట వద్ద ఏదైతే గత నెల 26వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి హంద్రీనీవా కాలువను ప్రారంభించారో ఆ కాలువ వద్దకు చేరుకుని అక్కడ పరిశీలించబోతున్నారు. కేవలం అదన్నీ కూడా ఎన్నికల డ్రామాలో భాగంగానే ఆయన హంద్రీనీవా కాలువ నీటిని ప్రారంభించిన తర్వాత వారం కూడా గడవక ముందే కాలువ పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రస్తుత పరిస్థితిని ఆయన పరిశీలించి వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆ కార్యక్రమం అనంతరము ఆయన మళ్ళీ పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశము కాబోతున్నారు. అయితే ఈరోజు రాత్రికి ఆయన ఇక్కడే బస చేసిన తర్వాత రేపు ఏదైతే ప్రజాగలం కార్యక్రమం అనేటువంటిది పలమనేరు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఉదయం అక్కడ పాల్గొన్న తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగిరికి వెళ్తారు. నగిరి నుంచి ఆ తర్వాత మదనపల్లికి సాయంకాలం చేరుకోబోతున్నారు. ఈ విధంగా రేపు 3 ప్రోగ్రాంల్లో కూడా ఆయన ప్రజాగలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంటే నిన్న ఈవేళ కుప్పం సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పడానికి మనకు ఇక్కడ కొంతమంది టీడీపీ మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ పర్యటనకు సంబంధించి నిన్న జరిగినటువంటి పర్యటనకు సంబంధించి చెప్పండి అమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఏంటి, ఎట్లా జరగబోతుంది, ఏమేమి కార్యక్రమాలు ఈరోజు కొనసాగిస్తున్నారు? సార్ నమస్తే సార్. ఈరోజు అయితే చాలా చేరికలు ఎక్కువ ఉన్నారు వైఎస్ఆర్ని. ఇంకా
ఇక్కడ చేరేవాళ్ళు ఈ అభివృద్ధి చూసి వైఎస్ఆర్ని ఇంకా ఎక్కువ మంది ఇక్కడ చేరికలు ఉంది. 2 గంటలకు యూత్ మీటింగ్ ఉంది. తర్వాత యూత్కు తర్వాత మీటింగ్ 5:30కు వచ్చి బూత్ వైజు కస్టర్ వైజు మహిళలతో అందరితో మీటింగ్ ఉంది. కస్టర్ వైజ్గా మీటింగ్ ఉంది. తర్వాత అందరినీ కాలువ చూసుకొని అట్లా నగిరి అక్కడ వెళ్తారు. నిన్నటి ప్రోగ్రాం అయితే మా దేవుడు వచ్చిన తర్వాత మహిళలు మేము ఒక్క మంది కూడా ఒక్కరిని పిలిస్తే 10 మంది వచ్చినారు. మేమేమో ఒక్కరికి ₹1 ఇవ్వలేదు. ఆటోలు పెట్టి పిలుచుకొని వచ్చినాము. ఎక్కువ మంది వాళ్ళు చేసే అభివృద్ధి మా చంద్రబాబు అభివృద్ధి చేసేది చూసి వాని జగన్మోహన్ రెడ్డి చేసే అరాజకాలు చూసి ఎక్కువ మంది మహిళలు మా అన్నకు మేము దగ్గరుండి ఇంటింటి క్యాన్విస్ వేసి మా మహిళలతో మేము గెలిపిస్తాము. ఇంతవరకు 35 సంవత్సరాలు మగోళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు మా అన్నకు మేము ఇంటింటి పరిమితం అయితే ఉన్నోళ్ళు మమ్మల్ని గ్రూపులు పెట్టించి మేము ఇంత ఎదిగినామంటే మేము ఆడోళ్ళు దగ్గరుండి మేము 1,00,000 ఓట్లు వేసి గెలిపిస్తామనేసి వాళ్ళు స్వచ్ఛంత్రంగా వాళ్ళు వచ్చి నిన్న ఓట్లు వేపించి వాళ్ళు వచ్చిన కార్యకర్తలు కదా, నేను వచ్చింది లీడర్లు వచ్చింది, బూత్ ఏజెంట్లు వచ్చింది, క్యాన్విస్ చేసే వాళ్ళు వచ్చింది. ఇంకా ఈ ఎలక్షన్ కు ఇది మొత్తానికి నీలిమ రెండవ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఆయన బయటికి రాబోతున్నారు. 11 గంటలకు కేవీఆర్ కళ్యాణ మండపానికి వెళ్ళి పార్టీలో చేరికలు అనంతరము అనేక ఇంటింటా ప్రచారంతో పాటు అందరినివా కాలువ పనులు పార్టీ కార్యక్రమాలు కూడా బిజీగా గడపనున్నటువంటి పరిస్థితులు. నీలిమ. థ్యాంక్ యూ మనోహర్.